మీరు ఈ 21 డేస్ ఎందుకు జాయిన్ అయ్యి ఈ జర్నీ కొనసాగిద్దాం అనుకున్నారు? మైండ్ సెట్ లో ఏదైనా నేను తీసుకునే డెసిషన్ లో కరెక్ట్ గా లేదేమో అని నాకు ఒక డౌట్ మేడం. దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం. మీరేం చేస్తున్నారమ్మా? నేను టీచర్ మ్యామ్. ఓకే. ఏ క్లాసెస్ డీల్ చేస్తున్నారు? యూకేజీ. యూకేజీ. ఓకే, చిన్నపిల్లలు. 2 years మేడం. 30 years నుంచి ఒకటే క్లాస్. ఓకే. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో. ఓకే ఓకే. సో పిల్లల్ని మంచిగా గైడ్ చేస్తుంటారు మీరు. యా మ్యామ్. అండ్ ఎవ్రీ సాటర్డే సెషన్ లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంటారు. మిస్ అవ్వకుండా కూడా మీరు అటెండ్ అవుతూ ఉంటారు. నేను చూస్తున్నా మిమ్మల్ని. నాకు చాలా ఆనందం కూడా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. ఎప్పుడు కూడా స్మైల్ అలానే ఉంటది. తర్వాత మీ ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? 53 years మ్యామ్. 53 years. 53 years కూడా ఇంకా జీవితంలోని నేర్చుకోవాలి. నేను ఇంకా కరెక్ట్ గా ఉన్నానా లేదా? నా ఆలోచన విధానం కరెక్ట్ గా ఉందా లేదా? అన్న విషయం తెలుసుకోవడానికి మీరు అసలు ఈ సెషన్స్ జాయిన్ అయ్యాను అంటున్నారు కదా! నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండ్ నమస్తే అమ్మ. ముందు మీ ఏజ్ కి, మీ ఎక్స్‌పీరియన్స్ కి నేను దండం పెడుతున్నా. అంటే నేర్చుకోవాలనే తపన ఉంటే దాని ఏజ్ తో సంబంధం ఉండదు. యా మ్యామ్. నేను ప్రతి అడుగులో అడుగు వేసేటప్పుడు కరెక్ట్ గా అనిపిస్తుంది. బట్ అంతకంటే ఇంకా బాగుంటుందేమో మనం అటెండ్ అయితే, మన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంటే వేసే అడుగు పర్ఫెక్ట్ గా ఉంటుందేమోనని ఆశ. అవునమ్మా, తప్పకుండా. అసలు మనం ఏంటంటే ఎవర్ గ్రీన్ లెర్నర్ అంటాం. అది మాట. మీరు అలాగే ఉన్నారు, నేను అలాగే ఉన్నాను. ఓకే. అంటే మనం ఎంత నేర్చుకొని ఎన్ని చేసినా కూడా ఇంకా బెటర్ గా తయారవ్వాలని అనిపిస్తుంటది అనమాట. నాకు 2 పాపలు. ఓకే. మ్యారేజెస్. మాకు మనవాళ్ళు 3 members. ఓకే. చూసారమ్మా మిగతా వాళ్ళు ఆవిడ తలకు స్పిరిట్. 2 పాపల్ని మ్యారేజ్ చేశారు, మనవాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా తను నేర్చుకోవాలన్న తపన ఉందే. అసలు ఆ ఇన్స్పిరేషన్ అన్నది మనందరికి కూడాను ఒక పవర్ బూస్టర్ అనమాట. ఓకే. అంటే మామూలుగా చాలా మంది అనుకుంటారు ఏంటంటే నాకు అన్నీ తెలుసు, ఓకే, ఇంకేం నేర్చుకోవడానికి లేదు, అలాగే ఇంత ఏజ్ అయిపోయింది కదా ఇంకా నేర్చుకోవడం ఏంటి, అలాగేం ఉండదు ఎప్పుడు కూడా. మనం మన ఆలోచన విధానాన్ని కానీ ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్ లో కూడా ఉన్ని కన్నా ఇంకా బెటర్ గా మనం తయారవ్వచ్చు. ఎస్ మ్యామ్. ఎస్. సో నిజంగా చాలా హ్యాపీ అమ్మా మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు, మీరు నా సెషన్స్ ఇలా అటెండ్ అవుతున్నందుకు, అలాగే మీ మైండ్ సెట్ ని మీరు ట్యూన్ చేసుకోవడానికి నన్ను అప్రోచ్ అయినందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకొక చిన్న డౌట్ నాకు, నేను తెలుసుకోవచ్చా మీకు, మీరు ఇంతకు ముందు ఎవరైనా సెషన్స్ అటెండ్ అయ్యారా? నో మ్యామ్. ఫస్ట్ టైం. నాకు అంత టైం ఉండదు మ్యామ్. నేను 12 hours వర్క్ చేస్తాను, ట్యూషన్స్ చెప్తాను. 5 to 8 ట్యూషన్స్. మార్నింగ్ 8:30కి వెళ్ళి 4:30కి వస్తాను. హాఫ్ అన్ అవర్ లో కొంచెం పని చేసేసుకొని మళ్ళీ 5:30 to 8 వరకు ట్యూషన్స్ చెప్తాను. జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఆన్ చేశాను. అయితే మీరు నా క్లాస్ అటెండ్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? నేను ఒక రోజు వీడియో చూస్తూ ఉంటే నేను అట్లా, నాకు ఏదైనా ఆధ్యాత్మికంగా ఏ వచ్చినా చూస్తూనే ఉంటా మేడం. నాకు ఆధ్యాత్మికంగా కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్, వినటం ఇంట్రెస్ట్. ఒక రోజు మీవి చూశాను, అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉన్నాను. నాకు మెసేజెస్ చేయటం కూడా రాదు మ్యామ్. మా స్కూల్లో ఒక మేడం తో మెసేజ్ మీకు పెట్టుకొని కనెక్ట్ అయ్యాను మీకు. అప్పటి నుంచి నేను మీ సెక్షన్స్ అన్ని కంటిన్యూషన్, ఎట్లాంటి జర్నీలో కూడా నేను అటెండ్ అవుతూనే ఉన్నాను. అవునమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి ఈ సెషన్స్ కొంచెం చెప్తారా? మ్యామ్ ఎలా ఉపయోగపడుతున్నాయి ఈ సెషన్స్, మీకు ఏ విధంగా మీకు హెల్ప్ అవుతున్నాయి? ఇంతకు ముందు కొంచెం ఇరిటేషన్ లాగా అనిపించేది ఏదైనా చేసేటప్పుడు.
నో నో అలా చేయకూడదు, కొంచెం ఆలోచించి ఏదైనా అడుగేయాలి అనే ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు Yes. ఈ 21 days లో ఇంకా కొంచెం బెటర్ అవుతానేమోనని. చాలా బెటర్ అవుతారు. కొంచెం కాదు. యెస్. కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తది. ఎందుకంటే మీరు ఆ ఎయిమ్‌లో ఉన్నారు. అసలు మీ జీవితాన్ని మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి, మీరు రైట్ టైమ్‌లో రైట్ డెసిషన్ తీసుకొని సెషన్ అటెండ్ అవుతున్నారు. ఖచ్చితంగా నేనైతే భరోసా ఇవ్వగలను మీకు. మీరేదైతే మార్పు కావాలనుకుంటున్నారో మీ జీవితంలో అది ఈ 21 డేస్‌లో మీరు చూస్తారు. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ అమ్మ.